చేసుకోవచ్చు. మనకు చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. సార్ కూడా మనకు పనులు కాలేక కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ఈసారి ఈ ఎన్నికల కోడ్ ముయ్యగానే సార్ మనకు ఏదైతే పని ఉందో పని చేసి పెడతాడు. ఇప్పటికైనా మనం ఎస్టీ వాళ్ళు ముఖ్యంగా అయితే ఈసారి బాగానే పని చేసుకున్నాము. మనము మంచిగా సార్ మనకు అవకాశం ఇచ్చిండు. మనం బోర్లు అయితేనేమిటి మరియు అందరు ఈ బోర్లు కానీ సార్ వల్లనే మనం వేసుకున్నాము. అందరము ఫారెస్ట్ వాళ్ళు కూడా మనకు సహకరించాడు సార్ వల్ల. కాబట్టి ఇక ముందు కూడా ఏమైనా పోడు గుమ్మలు పట్ట అయితే అది కూడా సార్ చేస్తాడని చెప్పేసి హామీ కూడా ఆలోచించిండు. ఈ తర్వాత చేస్తాడు కూడా. మరి మన పెండింగ్ పనులు ఉన్నాయి, ఏమైనా మనకు చెరువులు కానీ ఇక్కడ ఈ పందిమూడు చెరువు కానీ ఇక్కడ మనకు దుబ్బెతండ మనకు చెరువు కానీ ఆ రోజు సార్ కూడా చెప్పిండు. ఇది కాగానే మనం ఇరిగేషన్ వారితో మాట్లాడి ఈ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ ఈ ఎన్నికలు కాగానే అవి కూడా నేరేస్తామని చెప్పిండు సార్. మరి మొన్నటి వరకు మనకు ప్రతి ఊర్లలో సార్ సీసీ రోడ్లు కూడా ఇచ్చిండు, బోర్వెల్స్ కూడా ఇచ్చిండు. మనకు ఇప్పుడు దుబ్బెతండ అయితేంది ఒక బోర్ మోటార్ కూడా ఇచ్చిండు. ఇటు చుక్లనాయక తండ కూడా బోర్ మోటార్ ఇచ్చిండు. దానికి మనము మన గ్రామస్తుల తరఫున సార్ను ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇంకా ఏమైనా పనులు ఉంటే కూడా సార్ మనకు చేసి పెడతాడు. కాబట్టి మనము ఈసారి నర్సరీ మరి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి అభ్యర్థి కోసం మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి సిరికొండ మండలానికి మొదటిసారిగా మరి ఈరోజు మేము మనందరికీ కూడా చెప్తున్నాం. ఇక్కడ తాటిపల్లి, చిమన్పల్లి, పందిమడుగు ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రామాలు అందరు దీన్ని రాజకీయంగా చేస్తున్నాడు. దయచేసి ఈ బీజేపీని గద్దెదించాలంటే దానికి సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇండియా కూటమిని ఖచ్చితంగా మనం గెలిపించాలి అందరు కూడా. ముఖ్యంగా మరి మన ఉన్న రూరల్లో ఈ ఇక్కడ ఉన్నటువంటి మనం పూర్తిగా ఎస్సీ ఎస్టీ అన్నీ ఉన్నారు. కాబట్టి దయచేసి మరి మొన్న మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ నుంచి మనం ఆ రోజు కూడా ప్రారంభం చేశాం. మరి మంచి మెజార్టీ ఇచ్చారు. ఇక్కడ తాటిపల్లి కావచ్చు, చిమన్పల్లి కావచ్చు, దూపేతండ కావచ్చు, పందిమడి కావచ్చు, ఈ 4 గ్రామ పంచాయతీ పరిధిలోని మరి సార్కు అత్యధికంగా చాలా మనకు వాళ్ళకన్నా మనకు డబుల్ కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దయచేసి అభ్యర్థి మేరకు మన జీవన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలా. ఇవాళ మనం వేసే ప్రతి ఒక్క ఓటు అక్కడ మన ఎమ్మెల్యే గారి చూసి మనం వేయాలి. ఎందుకంటే ఇవాళ మనకి ఇక్కడ మంచి లీడ్ వస్తే మనకు ముఖ్యమంత్రి దగ్గర సార్ ఉంటుంది, సార్ దగ్గర మనకు ఉంటుంది, మనకు కూడా అభివృద్ధి పనులకు చాలా ఉంటుంది. కాబట్టి మనం 4.5 సంవత్సరాలు ఉంటాం. చాలా అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు కూడా మన ఇంకా మిగతా యువకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు కావచ్చు, మరి కార్యకర్తలు కావచ్చు, మీరందరూ కూడా దయచేసి మరి మిగతా పార్టీల వాళ్ళు కూడా మనం ఆహ్వానిస్తే ఎవరిని కూడా అందరినీ రమ్మనండి. అలాంటి వాళ్ళు ముందే ఉంటారు కాబట్టి అందరికీ సమన్యాయం ఉంటుంది. మనం అందరం కూడా ఇవాళ మంచి ఒక మెజార్టీతో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సిరికొండ మండలానికి అంతటా కూడా మనం మంచి మెజార్టీ ఇవ్వాలా. మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి సిరికొండ మా ప్రాంతం అంటే మరి మొన్న చాలా లీడ్ ఇచ్చినాం. కాబట్టి జీవన్ రెడ్డి గారు కూడా మొన్న చెప్పారు, మొన్న ఏమనంటే బాబు సిరికొండ ఉండొచ్చు పాత కొత్త వాళ్ళని చెప్పేసి. అలాంటివి అన్ని ఒక 15 రోజులు 20 రోజులు కలుపుకపోయి ఈ ప్రాంతంలో మంచి 4 బూతులలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మంచిగా పనిచేసుకుందామని చెప్తూ మరి ముఖ్యంగా రేపెల్లుండి కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ చెప్తున్నాము. గ్రామ శాఖ కావచ్చు, మనం కూడా సార్ వెళ్ళిన తర్వాత మనం రేపటి నుంచి ఉపాధి హామీలకు కావచ్చు, మరి డోర్ టు డోర్ నైట్ కావచ్చు, అన్ని గ్రామాలు వేయాలి. అంటే మిగతా మండలం మాత్రము మేము కొంతమంది 10 మంది డైలీ కూడా మీ గ్రామాల్లో విజిట్ చేస్తాము. ఎర్రన కావచ్చు, మన బాగా కావచ్చు, మన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు చాలా అన్ని గ్రామాల్లో మనం మీద కూడా ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్యంగా మీరు బూత్ నాయకులు మీరు కోఆర్డినేట్ చేయాలి. మీరు కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా డోర్ టు డోర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి వచ్చి మన అభ్యర్థి అయినప్పటికీ ఏది వచ్చినా కాబట్టి సార్కే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్. మన సిరికొండ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి సార్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సార్ మేము అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. మాకేంటంటే కావాల్సింది డెవలపింగ్ అనేది సరిగా జరగలేనప్పుడు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఉద్దేశంతో మేము గెలిపించుకున్నాం సార్. ఆ విధంగానే మాకు గెలవగానే మా తాండాకు సిసి రోడ్ వచ్చింది సార్. టీఆర్ఎస్ నాయకులు ఏంటంటే మేము బతికి ఉండగా మీ తాండాకు సిసి రోడ్ ఎట్లా వస్తుందని చెప్పిన వాళ్ళు బతికుండగానే ఈరోజు మా ఇంటికి సిసి రోడ్ వచ్చింది సార్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వల్ల. అందుకే మేము
హస్తం గుర్తుకి మన జీవన్ రెడ్డి సార్ని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం సార్. మాకు కావాల్సింది సమాన న్యాయం, మళ్ళీ సమాన న్యాయం, మరి అందరితో పాటు డెవలపింగ్ అనేది కూడా బాగా జరుగుతుంది సార్. పొడుగు భూములకు సమస్యలు అయినా అవన్నీ కొన్ని తెచ్చినా ఇంకొక కొన్ని ఉన్నాయి సార్. అవి కూడా కాంగ్రెస్ పార్టీ మనకు సెంట్రల్లో వస్తేనే పొడుగు భూములకు సమస్యలైనా మిగతా ఏ వాటికి సంబంధించిన ఉంది సార్. అందుకే మేము భూపతి రెడ్డి గారి సార్ నాయకత్వంలో జీవన్ రెడ్డి సార్ని గెలిపించుకుంటామని కోరుతున్నాం సార్. జై కాంగ్రెస్. పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు ప్రచారంలో భాగంగా కార్యకర్తలతోటి మన ప్రజలతోటి మమేకమై మరి పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా అనుభవం ఉన్న వ్యక్తులు. వారు చాలా పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించి ప్రజలతో ఎప్పుడు ఎలవెలలా అందుబాటులో ఉంటూ, కాబట్టి కాంగ్రెస్ పార్టీ వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. మన పోయిన ఎలక్షన్లో మన సిరికొండ మండలం మంచి మెజార్టీ మన ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఒక ఓడిపోయిన వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న సూటిగా ఈ సభాముఖంగా, మీ మండలం నుంచి ఈ నియోజకవర్గం నుంచి ప్రజలు మీకు కట్టబెడితే మీరు ఏం చేశారు? ఈ ప్రాంతానికి మభ్యపెట్టి వారికి ఏం చేయలేరు మీరు. అందుకనే గత శాసనసభ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పి మీ సొంత గ్రామాల నుంచే కాంగ్రెస్ పార్టీకి చాలా ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అది చాలా సంతోషము. కార్యకర్తలకు ప్రజలకు శిరస్సు వంచి భూపతి రెడ్డి గారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వంచి మొక్కుతున్నాం. ఎందుకంటే డాక్టర్ గారు వారి వృత్తిలో చాలా నైపుణ్యతతో వారు ఎంతో హోదాలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కొరకు టీఆర్ఎస్ లో చేరి మరి ప్రత్యేక రాష్ట్రం కొరకు ప్రజల ఆకాంక్ష కొరకు పోరాడి వారి ఆకాంక్షను నెరవేర్చడానికి చాలా కృషి చేస్తూ వారి వృత్తిని కూడా వదిలిపెట్టి రాజకీయాల్లో ప్రజా సేవకు అంకితమైంది కాబట్టి వారి అడుగుదారులో కార్యకర్తలు కూడా వారిని అనుసరిస్తూ చిత్తశుద్ధితో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని మరియు కాంగ్రెస్ పార్టీ కూడా అఖండ మెజార్టీ ఈ మండలం నుంచి మొదటిగా మనమే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ నమ్మకం కూడా కార్యకర్తలతో నేను కూడా చాలా ఆహ్వానిస్తున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే జీవన్ రెడ్డి గారు వారు ప్రజలతో ఎప్పుడు మమేకమైతే ఉంటారు. ఈ ప్రజెంట్ ఎంపీ అరవింద్ గారు ఎప్పుడైనా సిరికొండ మండలికి వచ్చినా అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు హిందువులు రిలీజియన్ మత రాజకీయాలు తప్ప అభివృద్ధి లేదు. వాళ్ళు మాట్లాడేది మత రాజకీయాలు. అభివృద్ధి మాట్లాడండి. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే 6,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసారు. ఇంకోటి ఉద్యోగాలు లేవు. వాళ్ళు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మేము మతం గురించి మాట్లాడతలేము, ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాము, ధరల పెరుగుదల గురించి మాట్లాడుతున్నాము. ఈ ప్రాంతంలో సోదరులు ఎంతో మంది గ్రాడ్యుయేషన్ చేసి మరి హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగం లేక ఇక్కడ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో చదివిపిస్తే హాస్టల్లో ఉండి రూపు తీసుకొని వాళ్ళు కోచింగ్ సెంటర్లు తిరుగుతూ డబ్బులు వినిపించుకుంటూ ఇప్పటికీ ఉద్యోగం లేవు. చాలా మంది సోదరులు ఇక్కడ ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా సోదరులారా? మీకు ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ పరిపాలన ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? రాలే. వాళ్ళు మాట్లాడే ఎలక్షన్ లో మతం గురించి మాట్లాడడం, ఓట్లు వేయించుకోవడం, పోవడం. ఈ ఎంపీ ఉన్నారు, ఒక్కరోజు సిరికొండ గురించి మన మండలి గురించి ఒక్క రోజు మాట్లాడిందా? సమస్యల గురించి మాట్లాడిందా? లేదు. జిల్లా సమస్యలు మాట్లాడిందా? లేదు. వాళ్ళ అహంకారమో
అంత అహంకారంతో నా ముఖం చూసి కాదు నరేంద్ర మోడీ ముఖం చూసి ఓట్లేయాలంటున్నారు. అయ్యా నరేంద్ర మోడీ ముఖం చూసి కాదు, ఇంటి మీరు పార్లమెంట్ లో జిల్లా సమస్యలు మాట్లాడితేనే నరేంద్ర మోడీకి ప్రభుత్వాన్ని తెలుస్తాయి. ఈ రోజు కూడా జిల్లా సమస్యలు మీరు పార్లమెంట్ లో లేవనెత్తలేరు. పసుపు బోర్డు వాగ్దానం ఇచ్చారు, రైతులకు నిండా నుంచి ఈ రోజు మళ్ళీ నేను చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తానంటున్నారు. అది మభ్య పెట్టడం తప్ప ఏం లేదు. చాలా పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు సోదరు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మా ప్రియతమ నాయకులు రూరల్ శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారికి, అలాగే సభాధ్యక్షులు డాకరం రవి గారికి, చిన్నపల్లి గ్రామ ప్రజలకు, అలాగే యువజన నాయకులకు, స్టేజ్ పై ఉన్న మండల జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు చాలా తేడా ఉందని చెప్పి మొన్న మా యూత్ కాంగ్రెస్ జనరల్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మిత్రులందరూ గ్రహించాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇద్దరు, ఒక దళితుడు మతాన్ని చెప్పి, ఇంకో దళితుడు కులాన్ని చెప్పి ఓట్లు నుంచి పోతూ ఉండు. అందుకే మనము ఈ కులాన్ని, మతాన్ని అన్ని రంగాలలో అన్ని రంగాల వాళ్ళను అడిగి ఓట్లేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు చింతలపల్లి గ్రామానికి ప్రచారం చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఎవరైతే ప్రోత్సహించి ఆయనకు చేదోడు వారు నిలబడ్డారో అదే ప్రజలు ఆయన చేసే పనులకు, తప్పుడు పనులకు సహించకుండా ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఇదే చిన్నపల్లి నుంచి 2008లో భూస్థాపించడం జరిగింది. మీరు అనుకుంటున్నారు మిత్రులారా, ఖచ్చితంగా ఆయన మన మండలానికో, జిల్లాకో, చిన్నపల్లి గ్రామానికో ఏదో ఉద్ధరిద్దామని చెప్పి ఈరోజు పోటీ చేయడం లేదు. ఆయనకు పార్టీ ఫండ్ డబ్బులు ఇస్తామని చెప్పడం వల్లే ఈ రోజు ఆయన పోటీ జరుగుతుంది. మిత్రులారా, 40 సంవత్సరాల నుంచి ఏమేరు ఈ 40 రోజులు చేశారని చెప్పి మీరు అస్సలు నమ్మద్దు. ఆయన స్వార్థం కోసము ఈయన పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేస్తా ఉండు. ఇంకొకడు అరవింద్, ఆయన యువకులను రెచ్చగొట్టి, మతాలు చిచ్చుపెట్టి వచ్చి ప్రచారం చేసి మేము హిందువులము, మా ఓట్లేయాలా, ముస్లింలకు మాకు ఓట్లేదని చెప్పి ప్రచారం చేస్తామని మిత్రమా, మీరు రానున్న రోజుల్లో కుల మతాలకు అద్భుతంగా అభివృద్ధి జరగాలంటే, యువకులకు ఉద్యోగాలు రావాలంటే, మనకు రావాల్సిన నిధులు రావాలంటే అందరూ కలిసి చేతి గుర్తు పోటేస్తే మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి జీవన్ రెడ్డి గారు తోడైతే రావాల్సిన ఫండ్స్ లో పెద్ద ఎత్తున సిరికొండ మండలానికి రావాల్సిందిగా మేము అందరం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారం ఈ సిమన్పల్లి గ్రామం నుంచే, సిరికొండ మండల్ సిమన్పల్లి గ్రామం నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో మనకి సిమన్పల్లి గ్రామంలో 355 ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇంకా దాదాపు 550-570 ఓట్లు 550 ఓట్లు సాధించాలని మరి మన ఎమ్మెల్యే గారు మనకు ఇది
ఇది ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు. మరి మనము ఈ శివనపల్లి గ్రామస్తులకు దయచేసి చెప్పేది ఏంటంటే మరి మంచి మెజార్టీ ఇస్తే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసే బాధ్యత మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి మరి అదేవిధంగా ఈ పన్నిమడుగు కానీ చుట్టుపక్కల తాండాలు అన్నీ కానీ మంచి మెజార్టీ ఇచ్చి భూపతి రెడ్డి మన జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మరి మనకు వచ్చే నిధుల్లో మరి మన కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కేటాయిస్తారని చెప్పేసి మరి ఆయన జీవన్ రెడ్డి గారు చెప్పారు. మరి మనం అందరూ మంచి మెజారిటీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సోదరులు మండల అధ్యక్షుడు రవి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ఎర్రన్న గారికి, యూత్ కాంగ్రెస్ నరేష్ గారికి, వేదిక మీద ఉన్న సిరికొండ మండల కార్యకర్తలకు, విలేజ్ ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు గతంలో మనం ఏ రకంగా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం పోరాటం జరిగిందో దానికి భిన్నంగా ఆ రోజు మనం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కావాలని మనం ఎమ్మెల్యే గారిని పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని పీఎం చేయాలని అంటే ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి జీవన్ రెడ్డి గారిని మనం పంపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన కాన్స్టిట్యూన్సీ రూరల్ కాన్స్టిట్యూన్సీ మీదనే 5-7 కాన్స్టిట్యూన్సీలలో మన రూరల్ కాన్స్టిట్యూన్సీ మీదనే చాలా పెద్ద ఆలోచన ఉన్నది. పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తారని చెప్పేసి మన మీద గురుగాల బాధ్యత కూడా పెట్టింది పార్లమెంటు సభ్యులు. దానికి భిన్నంగా మొన్న మనం 20,000 సాధించినాం. దానికి భిన్నంగా ఇయ్యాలి మనం ఒక 50,000 మెజార్టీ సాధించి పంపించినట్టయితే ఇప్పటి వరకు చెప్పినట్టు రవి గారు కానీ రోజుగా చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది, మంచి అవకాశం వస్తుంది. దానికి కోసమే మనం మొన్నటి కంటే ఎక్కువ కష్టపడాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మొన్న గడప గడపకి ఏదైతే మనం ప్రోగ్రాం పెట్టి చేసుకున్నామో అదే మాదిరిగా ఇప్పుడు చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనం అప్పుడు 4 మనం 10 మంది అయినాం కాబట్టి 50,000 ఖచ్చితంగా వస్తాయన్నది నమ్మకం ఉన్నది. దాని నమ్మకం మన ఎమ్మెల్యే గారు కూడా మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వెన్నగా కాకుండా ఖచ్చితంగా మనం ఆ రోజు ఇక్కడ 2,000 మెజార్టీ వచ్చిందని అంటుండ్రు. ఈ రోజు 5,000 మెజార్టీ పంపించాల్సిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఆ రోజు మన అభివృద్ధిలో కానీ అన్ని విధాల అభివృద్ధి కాకుండా సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కూడా అన్ని మన కాన్స్టిట్యూన్సీకి తీసుకొచ్చే సత్తా మన నాయకుని పైన ఉన్నదని చెప్పేసి నేను చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చే ధన్యవాదాలతో ముగిస్తూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చేతు గుర్తుకే అనుకొని ఈరోజు మనమందరం కలుసుకుంటున్నాము. అయితే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు భూపతి రెడ్డి గారు మరియు సభాధ్యక్షులు పాకారం రవి గారు, భాస్కర్ రెడ్డి గారు, ముప్ప గంగారెడ్డి గారు, నర్సన్న గారు, లింగారెడ్డి గారు, తమ్ముడు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీరు చూస్తున్నారు ఈ కొద్ది రోజుల్లోనే ఏ చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో చకచక అవుతూనే ఉన్నాయి. మనకు ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. ఏమైనా సమస్యలు ఉంటే నిర్భయంగా మన నాయకుడికి చెప్పుకోవచ్చు. ఎలాంటి వర్గభేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా ఈ 5 సంవత్సరాల్లో మనం అందరం అభివృద్ధి, మన రోడ్లు కానీ మన సమస్యలు ఉన్నా మనం చెప్పుకొని చేసుకుందామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. సార్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండోసారిగా మన మండలికు రావడం జరిగింది. అలాగే
మనం కూడా నిజామాబాద్ మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు మండల ప్రెసిడెంట్ రవి గారికి కిరణ్ గారికి చందర్ నాయక్ గారికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మరియు ప్రజలందరికీ నా యొక్క శుభాభినందనలు చెప్తూ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ భాగంగానే మనము ఈరోజు ప్రచారం భాగంగా శివన్పల్లి వచ్చినాం. ఒకటి యువత కానీ అందరు కానీ గుర్తించాల్సింది ఏంటంటే ఎంపీ ఎలక్షన్లో అభ్యర్థిని చూడకుండా మోడీకి వేస్తామని కొంతమంది అనుకుంటారు, కానీ వాస్తవంగా మోడీ మనకేం చేసేది లేదు. ఎందుకు చెప్తున్నా అంటే 75 సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటి వరకు దేశ రక్షణ 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ జనంలో ఏమనుకుంటారంటే మోడీ ఉంటే రక్షణ, మోడీ కాదు, 65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రక్షణ చేసిందా లేదా? కాబట్టి ఖచ్చితంగా ఒకసారి గుర్తించుకోవాలా. ఈ క్యాండిడేట్ అయితే ఇప్పుడున్న ఎంపీగా చేసిన వ్యక్తి అయితే ఏం అభివృద్ధి చేయలేడు. కాబట్టి జీవన్ రెడ్డి మంచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే యువ నాయకుడు కాబట్టి చాలా అభివృద్ధి చెందుతుంది దేశము. ఎందుకంటే యువకుల చేతుల్లో దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి చేయాలా. కాబట్టి చాలా మంది గ్రహించారు దేవుళ్ళ పేరు మీద పాడాలనే ఉద్దేశంతోనే ఓట్లు వేసుకోవాలా. స్థానికంగా ఎప్పుడైనా ఎంపీ ఎలక్షన్లు అంటే ఏదో దూరపు ఎలక్షన్లు, అది మనకి సంబంధం లేదన్నట్టు కాకుండా ఎంపీ ఎలక్షన్ అయినా ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా స్థానిక సంస్థ ఎలక్షన్ అయినా సేమ్ ఒకటే. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ఎమ్మెల్యే ద్వారానో మరి సర్పంచ్ ద్వారానో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే మనం ఇలా బాగుపడతాం. కాబట్టి దయచేసి ఖచ్చితంగా చేతి గుర్తుకే ఓటేస్టేట్ చేయండి. మన రూరల్లో ఖచ్చితంగా ఈసారి 30 నుంచి 40 వేల మెజార్టీ రావాలని చూసుకుంటాం. దయచేసి అందరు గ్రహించాలా. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు రాముడి పేరు మీద కానీ ఇంకోళ్ళ పేరు మీద కానీ రాముడు వచ్చి మనకు అభిమానం, రాముడు వచ్చి మనకి ఇప్పుడు ఏం పెట్టాడు. మనమే మనకు దేవుళ్ళ ముక్తం, మనమే ముక్తం మన హృదయపూర్వకంగా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుళ్ళ పేరు చెప్పేసి మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరు గుర్తుంచుకొని ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ నిజామాబాద్ రూరల్లో 30 వేల మెజార్టీ తీసుకొస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి జీవన్పల్లి గ్రామము, పందిమడి గ్రామము కలిసి ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మన పార్టీ అధ్యక్షుడు బాకరన్ రవి గారు, పెద్దలేరు జాయిన్ అయ్యాడు, మన మాన్సింగ్ గారికి, పెద్ద లింగారెడ్డి గారికి, నాయకులు సాగర్ రెడ్డి గారికి, మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గారికి, మరి జిల్లా సెక్రటరీ అయినటువంటి చందర్ నాయక్ గారికి, మరి సాయన్న గారికి, రాజేశ్వర్ గౌడ్ గారికి, పెద్దలు మన ఎస్టీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు నాయక్ గారికి, అదేవిధంగా నందిలాల్ గారికి, లింగారెడ్డి గారికి, బన్సీ మన బన్రాజు గారికి, రాజారెడ్డి గారికి, మీ గ్రామ పెద్దలారా బాపురెడ్డి గారికి, మరి గ్రామాధ్యక్షుడు గణేష్ నాయక్ తమ్ముడు, అదేవిధంగా వేదిక కింద కూడా మరి చాలామంది రాజారెడ్డి గారు చాలామంది ఉన్నారు. అందరు కూడా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి పత్రికా విలేకరులకు నమస్కారాలు. ముందుగా ఇక్కడ నిలబడ్డ వాళ్ళకు కొంచెం క్షమాపణ చెప్పాలా. మీకు అందరికి కూడా కుర్చీలు అరేంజ్ చేయలేకపోయినాం. అయితే నేను మొట్టమొదట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన తాట్పల్లిలో ఒక మొక్కు ఉండే, ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ కొడదామని చెప్పి మా బన్నాజీ ఖచ్చితంగా రావాలి సార్ అంటే, ఆ రోజు గెలిచిన తర్వాత మనం తాట్పల్లికి పోయినాం. అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కొబ్బరికాయ కొట్టి తర్వాత ఇక్కడ చీవన్పల్లిలో కూడా మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు కొంత పందిమడుగు గ్రామస్తులు కూడా వచ్చారు. అయితే ఈ పార్టీ ఏదైతే ఇప్పుడు పందిమడుగు కానీ మనకు పందిమడుగు తాండాలు, పాకాల, కొండాపూర్ అది అనుకోని కింద బిజీగా ఉండి చాలా తిరిగినాం కాన్ఫరెన్స్ అంతా, కానీ ఈ భాగంకి ఎందుకో రాలేకపోయినాం. సో ఇవాళ మరి అట్లనే మనకు ఈ తుంపల్లి తిరుమల దేవస్థానం, తిరుపతి దేవస్థానం దగ్గర మరి మన వాళ్ళు అప్పుడు రమ్మని చెప్పారు. అప్పుడు ఎన్నికల హడావులు రాలేకపోయినా మరి ఖచ్చితంగా ఇలా సాటర్డే నేను వస్తానని చెప్తే మళ్ళీ అక్కడ వాళ్ళు ఆ సందర్భంగా ఈ రూట్ అంతా కూడా ఇలా మనం ప్రచారంలో భాగంగా పెట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన కాన్ఫరెన్స్కి ఇది ఈశాన్యం భాగం. ఏదో ప్రచారం మనం ఇంతకుముందు మండల మీటింగ్ పెట్టుకున్నాం, కానీ ఇక్కడ నుండే మొదలు పెడితే బాగుంటుంది. అది కూడా ఇది
మీకు అందరు కూడా తెలుసు, చిమన్పల్లి అంటే ఉదయమాల గడ్డ. మరి ఇక్కడ నుండే గత 40 సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, సర్పంచ్ నుండి, ఎంపీటీసీ నుండి, ఎంపీపీ నుండి, మరి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి మరి ప్రాంతానికి ఏమి చేయకుంటే తీసి మరి మన గద్దె దించి బండగుతికినటువంటి సందర్భంలో మరి ఇక్కడ నుండే మొదలు పెడదామని మళ్ళా, ఎందుకంటే ఈ బుద్ధిమంతుడు మళ్ళా ఓడిపోయింది, మన దాలక మళ్ళా కుంటుకుంటూ తీసి మొన్న రాముడు ప్రాజెక్టులో పడేసినాం. ఇలా మళ్ళా కుంటుకుంటూ వస్తుండే, మళ్ళీ నేను మళ్ళీ ఏదో గెలిపిరి నేను మళ్ళీ డెవలప్ చేస్తాను. అందుకనే ఈ గ్రామం నుండి ఇలా ప్రచారం స్టాప్ చేస్తాము. ఎందుకంటే ఇది చాలా చైతన్యవంతమైన గ్రామం. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను చెప్పినాం, ఈ ఊరు కానీ ఈ ప్రాంతం కానీ ఎవరి జాగీర్ కాదు, ఇక్కడ ఒక సాధారణ పౌరుడికి ఎంత హక్కు ఉందో అందరికీ అంతే హక్కు ఉంది. ఎవరికి బానిసలం కాదు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరికి భయపడకుండా మీరు నిర్భయంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్తే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎంత స్వేచ్ఛ ఉంది. ఇక్కడ అంతా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు రాగా ఊళ్ళో కూడా అంతా మాట్లాడుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మన సొత్తు మనం కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుంటాం, పంటలు పండించుకుంటాం, మనం తింటాం, మన హక్కు ప్రజాస్వామ్యంలో. కాబట్టి మరి ఇక్కడ మళ్ళీ ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడ నుండే నిలబడ్డాడు. టీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ ఈ గ్రామం చెందినవాడే. మరి ఇక్కడ నిలబడ్డాడు. ప్రచారం స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మీరు ఇంతమంది ఇవాళ పొలాలు కోతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నా కానీ మనం ఒక రోజు ముందు చెప్తే ఇంతమంది ఇక్కడ మరి గ్యాదర్ కావడం చాలా సంతోషం. మీకు అందరూ కూడా తెలుసు, 2023 మొన్న డిసెంబర్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే ఇక్కడ క్రాసింగ్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు చెప్పిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినా అది నా మాట కాదు, రేవంత్ రెడ్డి గారి మాట కాదు, సోనియా గాంధీ గారి మాట, ఇందిరమ్మ కోడల మాట. మరి చేస్తుంది తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్ర ఉద్యమంలో చేసి మరి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, దేశానికి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, దేశానికి కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ. జవహర్లాల్ నెహ్రూ కానీ, మహాత్మా గాంధీ కానీ వీళ్ళంతా కూడా జైలుకి పోయింది దేశం కొరకు. అదేవిధంగా ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు, దేశ రక్షణ కొరకు. కాబట్టి ఆ పార్టీ మాట ఇస్తే మాట తప్పది, ఖచ్చితంగా మనం చెప్పిన అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం. నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పినాం. మీరందరూ దయతో మీరందరూ మరి తలుచుకుని ఇవాళ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి మనందరి ఆశీర్వాదంతో మనం కష్టపడడం వల్ల ఇలా మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయింది. ఆ రోజే అంతకుముందు చెప్పినట్టే ఎప్పుడైతే డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ లాల్ బహదూర్ స్టేడియంలో శ్రీమతి సోనియా గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం కూడా ఈ 6 గ్యారంటీలు మీద చేసింది, మీకు అందరికీ కూడా తెలుసు. తర్వాత 7వ తారీఖు అయిందా, 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి 2 గ్యారంటీ పథకాలు. దాంట్లో మొట్టమొదటిది మన అక్కా చెల్లెలు కానీ, అమ్మలు, మహిళా సోదరులు అందరూ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను గర్వంగా చెప్తున్నా, దగ్గర 35 కోట్ల మంది ఆర్టీసీ బస్సులో మహిళలు వాళ్ళు పెళ్లికే పోవచ్చు, లేకుంటే హైదరాబాద్కు షాపింగ్కే పోవచ్చు, లేకుంటే ఇంకా వాళ్ళ పిల్లలు హైదరాబాద్ చదువుకుంటే కాలేజీకి పోవచ్చు, లేదంటే వాళ్ళ తల్లిగారింటికే పోవచ్చు, లేకుంటే మన ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీకి పోవడానికి బస్సులు వాడుకోవచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు. కానీ వాళ్ళ ఆర్టీసీ బస్సు మహిళలందరూ కూడా ఉచితంగా అందుబాటులో ఉండి 35 కోట్ల మంది అంటే మీరు ఇమాజిన్, మన తెలంగాణ జనాభా 4 కోట్లు అంటే అలా మహిళలు 2 కోట్లు అనుకోండి. అంటే ఒక్కొక్క మహిళ 15 సార్లు బస్సు ట్రిప్ కొట్టింది మినిమం, అంటే యావరేజ్ అట్లా తీసుకుంటే. సో ఈ విధంగా మహిళల సౌకర్యం కొరకు మనం ఆర్టీసీ బస్సు, మరి ఆర్టీసీ కూడా ఏదైతే మహిళలకు వచ్చే 0 టికెట్ ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వమే ఆర్టీసీకి పే చేసి ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది. ఇవాళ ఆర్టీసీ మనగడ ప్రాబ్లం ఉండే, ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది. మళ్ళీ కొత్తగా 1500 బస్సులు ఆర్డర్ ఇచ్చింది. అదేవిధంగా మరి పేదవారికి ఆరోగ్యం కరువైంది, కష్టమవుతుంది. మరి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమైపోతుందని చెప్పి మరి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా, గుండె ఆపరేషన్ అయినా, మరి మెదడు ఆపరేషన్ అయినా, మరి కడుపులో కంతున్నా, నడుము ఆపరేషన్ అయినా కానీ కార్పొరేట్ వైద్యం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, అది 2 రోజులకే ఇష్టం. ఇవాళ మళ్ళా మరి ఇవన్నీ పథకాలు అమలు పరచాలంటే మనకు సమగ్రమైన సమాచారం కావాలా అని చెప్పి మరి ప్రజాపాలన పేరు మీద అభయహస్తంలో ఉన్నటువంటి
6 గ్యారెంటీలు మనం సమగ్రంగా సర్వే కూడా చేసుకోవడం జరిగింది. దానికి అధికారులనే మీ ఇంటికి పంపించి, ఇంటికంటే మీ గ్రామ పంచాయతీకి పంపించి, మీ గ్రామానికి పంపించి, మీరు మండల ఆఫీస్ వెళ్లకుండా ఇక్కడనే ఒక వారం రోజులు టేబుల్ వేసి మరి మీకు అందరి దగ్గర అభయాసం అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వనటువంటి ఆ పాపపు గవర్నమెంట్ మరి ఇవాళ మనం అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందరు కూడా రేషన్ కార్డులు ఇద్దామనే ఉద్దేశంతో రేషన్ కార్డుల కొరకు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మీ గడపకు వచ్చి మీ ఆఫీస్ ఈ గ్రామ పంచాయతీలో వచ్చి టెంట్ వేసుకుని మరీ కూర్చొని మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, ప్రజాపాలన వారం రోజులు జరిగింది. తర్వాత మేమే స్టార్ట్ చేస్తాం. ఇవాళ మీకు అందరు కూడా ఇక్కడ మహిళా సోదరు మళ్ళీ తక్కువ ఉన్నారు, పాపం వాళ్ళంతా ఉపాధి హామీ కూలికి పోయినట్టున్నారు. వాళ్ళందరూ కూడా తెలిసి వాళ్ళ ఇంటింటికి 500కే సిలిండర్ వస్తున్నది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 450 రూపాయల సిలిండర్ ఉండే 10 సంవత్సరాల క్రితం. ఇక్కడ కేసీఆర్ అక్కడ మోడీ కలిసి 1200 చేశారు సిలిండర్. తర్వాత మన ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పి 200 రూపాయలు సిలిండర్ తగ్గించి ఇప్పుడు 1000 రూపాయలు ఉంది. దానికి 500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం కట్టి మరి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇలా 0 బిల్ ఉంది. 195% మందికి నాకు తెలిసి ఈ పందిమడు జీవనపల్లిలో ఎవరు కూడా కరెంటు బిల్లు రావట్లేదు. ఎవరన్నా ఏసీలు వాడితే తప్పితే ఈవెన్ టెనెంట్స్ కంటే ఎవరైతే కిరాయి ఉంటారో వాళ్ళకు కూడా కరెంటు 0 బిల్ ఇస్తా ఉన్నాం. మీకు అందరూ కూడా ఒకసారి గుర్తు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మొత్తం సంతకం పెట్టిండు రైతులకు ఉచితంగా విద్యుత్ తీయాలని, కరెంట్ ఇవ్వాలని. ఇవాళ రైతుకు ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ ఇవ్వడమే కాకుండా గృహ వినియోగదారులు ఎవరైతే ఇంటికి కూడా కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. చెప్పినాం కాబట్టి చేసి చూపిస్తున్నాం. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవాళ గతంలో టీఆర్ఎస్ పార్టీ చెప్పింది మేమందరూ కూడా ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇవాళ గోవర్ధన్ సొంత విలేజ్ గా చూద్దాం నడండి, ఎక్కడ ఇల్లు అయినా చూద్దాం. మేము ఎస్సీ కాలనీ పోదాం నడండి. ఒక 3 అంతరాల బంగ్లా 4 అంతరాల బంగ్లా గోవర్ధన్ తప్పితే అన్ని గుడిసెలే ఉన్నాయి ఇక్కడ. ఏ ఊరైనా ఉండి మీరు 10 ఏళ్లలో ఒక ఇల్లు కట్టడానికి 10 ఏళ్ళు పడుతుందా? ఆ రోజు ఎన్నికల్లో చెప్పినాం వీళ్ళే ఇల్లు కట్టుకున్నారు. కేసీఆర్ బిడ్డే కొడుకు అల్లుడు ఎమ్మెల్యేలు కానీ మరి పేదలకు ఎవరికి ఇల్లు కట్టడానికి వీళ్ళకు ధైర్యం రాలేదు, చేతులు రాలేదని చెప్పినాం. ఆ మాట మీదే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవానికి ఎక్కడైనా ఏ ఇల్లు పోయినా కానీ ఏ ఊళ్ళో పోయినా కానీ ఇలా ఇందిరమ్మ ప్లాట్లు ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. దానికి మేము బహిరంగంగా సవాల్ కూడా విసిరినాం మనం కేసీఆర్కు. ఒకవేళ ఏ గ్రామంలో అయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవి ఉంటే మీరు ఓట్లు అడగండి, మరి ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లు కట్టినవి ఉంటే మేము ఓట్లు అడుగుతామంటే దాని సవాల్ను స్వీకరించలేదు. ఎందుకంటే ఇవాళ ఏ గ్రామంలో చూసినా కానీ ఇందిరమ్మ ఇండ్లే కనబడతాయి. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్ళకి భూమి లేని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ఇవాళ మొన్న గత బడ్జెట్లో 22,000 కోట్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ చేసాం. ఇప్పుడు ఎన్నికల కోడ్ రాగానే మీ ఇంటికి మళ్ళా ఏదైతే మనము అభయహస్తం కింద మీరు అప్లికేషన్స్ ఇచ్చిర్రో మీ అందరి దగ్గరికి అధికారులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, వాస్తవాలు ఏంటిది, నిజంగా ఎవరికి ఇల్లు లేదు అన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఒక సమగ్రమైన డేటా తీసుకొని మీ గ్రామంలో మీకు ప్రచురిస్తారు. అవి ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉన్న గ్రామంలో ఎవరు అలుగురని. దాంట్లో నేను చెప్తా ఉన్నా కదా, అది కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ గా నడుస్తుంది. ప్రతి పేదవానికి విడతల వారిగా అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. అది కూడా మొట్టమొదటిసారి పేదవాళ్ళు అత్యంత పేదవాళ్ళకు ఇస్తాం. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, మా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వమని లేదు. మేము ఆ రోజు కూడా చెప్పినాం పేదవాళ్ళు పేదవాడే, ప్రభుత్వం నుండి వచ్చే సొమ్ము ప్రతి అందరికీ అందాల్సిందే. మాకు పార్టీలు అభివృద్ధిలో పార్టీలు లేవు, మాకు కొట్లాడుతుంటే లీడర్లతో ఉన్నాయి కానీ ప్రజలతో లేదని చెప్పి ఆ రోజు చెప్పినాం. ఇవాళ నేను ఇంకా మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాకుండా ఇందిరమ్మ ఇల్లు 3,500 కాకుండా మరి ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్, ఆయనతో కూడా కలిసి మన దగ్గర తాండాలు ఎక్కువ ఉన్నాయి, ఎస్సీ జనాభా ఎక్కువ ఉంది, మాకు ఎక్కువ కావాలా 6,000 ఇండ్ల కొరకు మనం కోరడం జరిగింది. వాళ్ళు కూడా టెంటేట్గా ఓకే అన్నారు. సో మన ప్రాంతానికి తప్పకుండా ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఇందిరమ్మ ఇల్లు ఏంటంటే మీ జాగాల్ని మీరే కట్టుకోవచ్చు మీకు అనుకూలంగా. ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తుంది, మిగతా పేదవాళ్ళకి బీసీ వర్గాలకు కానీ పేదవాళ్ళకి అయితే 5 లక్షల రూపాయలు ఇస్తుంది. మీ జాగాలో మీరే
ఇల్లు కట్టుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు. మీరు ఇంకా అందులోకి 5 లక్షలు కలుపుకోవచ్చు, 10 లక్షలు కలుపుకోవచ్చు. మొదటి విధంగా ప్లాట్లు ఉండి ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తాం. తర్వాత నెక్స్ట్ విడతలో ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి తర్వాత ఇండ్లు ఇస్తాం. ఆ ప్లాట్ల డిస్ట్రిబ్యూషన్ కూడా త్వరలోనే జరగబోతా ఉంది. గవర్నమెంట్ ఇంకా నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ని అక్వైర్ చేసి ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళందరూ కూడా ప్లాట్లు కూడా ఇప్పిస్తామని చెప్తాం. అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మనం చెప్పారు, రైతులకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెప్పారు. ఇలా ఎన్నికలలో మేము ఓట్లు వేసాం, గెలిచిన తర్వాత మరి మర్చిపోతారేమో అని చెప్పి ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఒకటే లొల్లి. 10 ఏళ్ళు రైతు రుణమాఫీ అన్నారు, 1 పైసా రుణమాఫీ చేయలేదు 10 ఏళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కినాక 3 నెలలకే మొదలు పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు మాట మార్చారు. ఎందుకు లేట్ అయిందంటే కూడా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది, ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. త్వరలోనే ఆగస్టు 15 లోపల ప్రతి రైతుకు 2 లక్షల లోపల వరకు రుణాలన్నీ కూడా మాఫ్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి సందర్భం. ఇవాళ రుణమాఫీ ఎందుకు లేట్ అవుతుందంటే మనకు తెలంగాణ ధనిక రాష్ట్రం తెలంగాణ కేసీఆర్కి అప్పచెప్తే మొత్తం కుటుంబ పాలనతోని మరి అవినీతిమయం చేసి మొత్తం తెలంగాణను అప్పుల చేసి చిప్ప చేతికిచ్చిండు. దాని గురించి ఇవాళ లేట్ అవుతుంది. అదేవిధంగా రైతులకు 5,500 రూపాయల బోనస్ ఏదైతే ఉన్నదో వరికి, అది కూడా ఈ పంట మన గవర్నమెంట్లో రాలేకపోతే మనం పంట వేసాం, మన గవర్నమెంట్ లేదు కాబట్టి వచ్చే పంట నుండి మీకు 500 రూపాయల బోనస్ కూడా వరికి ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ వరి గురించే పోయిన ఎండాకాలం చూసాం మనం, ఎంత ఇబ్బంది అయింది. 2 నెలలు 3 నెలల పొడిగా వడ్లు ఉన్నారు. 10 కిలోలు క్వింటాల్ కట్ చేసిరు. లారీలు ఉంటే లేబర్ ఉండదు, లేబర్ ఉంటే ఏది బారదారి ఉండదు. ఏదనంటే మాయిశ్చర్ అంటారు, ఏదంటే ఇది అంటారు, అదంటారు. ధర్మకాండ పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు కట్ చేసింది వాస్తవమా లేదా? ఇవాళ కట్ చేస్తున్నాం. ఇవాళ మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్ని సెంటర్లు కావాలో అంతకంటే ఎక్కువ పెట్టించినాం. మీరు అడిగిన ఐకేపీ కావాలంటే ఐకేపీ ఇచ్చానే మీకు పైసలు కూడా మీకు అకౌంట్లో పడేటట్టు చేసి. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మన పంటలు నష్టపోయినాయి. మొన్న ఇక్కడ నేను రాలేకపోయినా, ఆ రోజు వచ్చినా ఇక్కడ మనం సిరికొండ వాల్గోట్ ఇవన్నీ మేము వచ్చినాం. జుబ్బలి కృష్ణారావు గారిని పట్టుకొని వాల్గోట్ వచ్చినాం, మన కొండూరు వచ్చినాం. ఇక ఆయన వేరే షెడ్యూల్ ఉంటే మళ్ళీ మహబూబ్నగర్ పోయేది ఉంటే రాత్రికి ఆయన వీలు కాదంటే ఇక్కడ రాలేకపోయినాం. ఇవాళ ప్రతి ఎకరాన్ని మనం ఎక్కడైతే పంట నష్టం జరిగిందో దాన్ని మనము అధికారులు చెప్పి మనం రికార్డు చేయించినాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు, నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పినాం. ఇస్తాం కూడా. ఇలా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల డిలే అవుతుంది. కానీ గతంలో కేసీఆర్ చెప్పిండు 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1 రూపాయలు ఇచ్చినా రైతులు ఎప్పుడైనా నష్టపోతే ఆదుకున్నారా? ఇవాళ రైతులు నష్టపోవడానికి కూడా కారణం వాళ్ళే. ఎందుకంటే గతంలో పంట బీమా పథకం ఉండేది. దాంట్లో కొంచెం ఒక 30 పైసలు కేంద్ర ప్రభుత్వం కట్టేది, 30 పైసలు రాష్ట్ర ప్రభుత్వం కట్టేది, ఒక 20 పైసలు మరి రైతులు బ్యాంకు రూపేణ లోన్ తీసుకున్నప్పుడు కట్టేవాళ్ళు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇంకా పంట నష్టం జరగద్దు అన్న కృత నిశ్చయంతో మొత్తం ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి 2,000 కోట్లతోని ప్రతి రైతుకు ప్రతి గుంటకు మరి పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో మీకు ఏ పంట అనేది లెక్కలేదు. వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, ఇంకా ఎర్రజొన్నలు కావచ్చు, ఏ పంట అనేది దానికి రైతు పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ 100% రైతు 1 రూపాయి కట్టకుండా, నీ ప్రమేయం లేకుండా డైరెక్ట్ నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుంటావా తీసుకోవా నీకు సంబంధం లేకుండా ప్రతి రైతుకు పంట బీమా కట్టబోతున్నాం 2,000 కోట్లు పెట్టి. వచ్చే వానాకాలం నుండి వర్తిస్తుంది అది. ఆ రోజు మాట్లాడిండు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కళ్యాణ లక్ష్మి రావు, పెన్షన్లు రావు అని. ఇవాళ వస్తలేవా? కరెంట్ 24 గంటలు ఉంటుంది. ఇవాళ పొలాలు ఎండిపోవడానికి రీజన్ కరెంట్ లేక కాదు. గతంలో 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి మాటలు, ప్రతి గుంటకు సాగునీరు ఇస్తాం, ఇవాళ కాళేశ్వరం కంప్లీట్ చేస్తాం, నేను 21 ప్యాకేజ్ కంప్లీట్ చేసి మన సిరికొండ వరకు నీళ్ళు ఇస్తామన్నారు. 1,00,000 ఎకరాలకు ఇచ్చిన 10 ఏళ్ళు అయింది. ఒక గుంటకు నీళ్ళు ఇవ్వాలి 10 ఏళ్ళ. ఇవాళ కాళేశ్వరం కట్టిండు. ఇవాళ మన చివన్పల్లిలో 10 మడుగులో ఎవరు కడతారు ఇల్లు? జనరల్ ఇంజనీర్లు కట్టారు, మేస్త్రీలు కడతారు. మేస్త్రీలు అంటే ఎవరు? పాపం వాళ్ళు ఎక్కువ ఇంజనీరింగ్ చదువు వదలే, ఇంటర్మీడియట్ SSC డిగ్రీ చేసుకొని
వాళ్ళ ఉపాధి కొరకు వాళ్ళు నేర్చుకుంటారు. ఒక మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటుంది మన చివనపల్లిలో, పందిమూడులో. ఇవాళ మరి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్ళకి ఎందుకు మునిగిపోయింది అంటే నాణ్యత లోపం, అవినీతి. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1000 కోట్ల అవినీతి జరిగింది. ఇవాళ గొర్రెల పెంపకంలో అవినీతి జరిగింది, చేపల పంపిణీలో అవినీతి జరిగింది. ఇవాళ వరి కొనుగోలులో కూడా అవినీతి జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఇట్లా ఎందులో చూసినా అవినీతి, మొత్తం తెలంగాణ అవినీతి మయమైపోయి కుటుంబ పాలన అయిపోయి మొత్తం ఏమైంది. సెక్రటరియట్ కట్టుకున్నారు, సెక్రటరియట్లో ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేదు. మొత్తం దానికి ఏమంటారు మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒకటే రోజుల ఈ గడిలను బద్దం కొట్టి దాన్ని మొత్తం ప్రగతి భవన్ ప్రజా భవన్ కింద మార్చేసాము. ఇలా మొన్న టీఆర్ఎస్ వాళ్ళే ధర్నా చేసి కవిత కూడా ధర్నా చౌక్లో. ఇది ప్రజాస్వామ్యం. ఇది మరి ప్రజల పాలన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా హక్కుల గురించి పోరాటం చేయొచ్చు ప్రజాస్వామ్యంలో. అందుకే అంటున్నా, ఎవరు ఎటన్నా ఉండొచ్చు, ఎవరి మీద కక్ష సాధింపులు లేదు మాకు ఇంత ముందట్లాగా. ఇవాళ ఎవరు వచ్చినా మేము కళ్యాణ లక్ష్మి మీద సంతకం పెడుతున్నాం, ఎవరు వచ్చినా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ మీద సంతకం పెడుతున్నాం. ఇక్కడ మావాడు దేవుడు అని చూస్తలేము. ఎందుకంటే మాకు ప్రజలకు సేవ చేయడానికి మేము వచ్చినాం. కానీ ఇట్లా 400 బంగాలు కట్టుకొని 500 ఫామ్ హౌస్లు కట్టుకొని మరి భూములు దోసుకోవడానికి కాలే. ఇవాళ మళ్ళా అడుగుతా ఉన్నారు. నేను ఇంకా మళ్ళా మొన్న ఏదో అంటున్నాడు, ప్రజలు నమ్ముతారు మళ్ళీ ఒకసారి గెలిపిస్తానంట, అభివృద్ధి చేస్తాడంట. అయ్యా నేను ఎన్నిసార్లు గెలిపిస్తారు? ఆ రోజు చెప్పినాం, గీన నామా 40 ఏళ్ళ నుండి మీరు మోస్తున్నారు, మీ గ్రామంలో సరిగా రోడ్డు లేదు, ఇల్లు లేదు, ఈ దుర్మార్గ కొరకు కాదు మీ కొరకు ఓటేసుకోండి అని చెప్పినాం. నిజంగానే మీరు చేతులెత్తి మొక్కాల, మీరు అందరూ కూడా మనం ఆశీర్వదించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో 4 బూతులు ఉంటే 3 బూతులలో మనకు అత్యధిక మెజార్టీ వచ్చింది, ఒక బూత్లో ఒక 100 మైనస్. ఈసారి అది కూడా ఇంకా మొత్తం కూడా ఇంకా అది కూడా ఫుల్ మెజార్టీ రావాలి మనకు. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే, ఇవాళ మేము చెప్తా ఉన్నాం అధికారంలో వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏం చేయబోతున్నాం అని. రాహుల్ గాంధీ గారు మొన్న ఇంతకుముందు మనకు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో మీటింగ్ పెట్టి 6 గ్యారంటీలు రిలీజ్ చేసిండ్రు. దాంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ 5 గ్యారంటీలు చేసినాం, ఇంకొకటి 2 మనం చేయబోతున్నాం రాబోయే కాలంలో. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వేరు, ఇక్కడ మార్పు కోరుకున్న ప్రజలు కదా కేసీఆర్ని గద్దదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా మార్పు రావాలి, 10 ఏళ్ళు అయిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు ఏమొస్తుంది అన్నది చెప్పడానికి ఈ 5 గ్యారంటీల పేరు మీద రాహుల్ గాంధీ గారే మన తుక్కుగూడలో మళ్ళీ మీటింగ్ పెట్టి వాళ్ళ ద్వారానే అనౌన్స్ చెప్పించారు. ఇలా మీరు చూడొచ్చు, మీకు అందరు కూడా ఇస్తారు. ఇవాళ ప్రతి విద్యార్థికి దేశంలో ఇవాళ అవినీతి మన ఏమంటారు నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రతి విద్యార్థి చదువుకునే వారికి 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి మరి 9 నెలలు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఇలా ఫస్ట్ గ్యారంటీ. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. దాంట్లో మొత్తం కూడా 30 లక్షల ఖాళీలు నింపుతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు మన అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ఉద్యోగాలలో. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు చెప్పినాం, మన రాష్ట్రంలో చేస్తాం, మొత్తం దేశం అంతా కూడా రుణమాఫీ చేస్తామంటున్నాం. ఇంకొక విషయం చెప్పాలా మీకు, ఇవాళ వడ్లు అమ్ముతున్నాం మనం, ఎంఎస్పీ ఉంది కరెక్టే, కానీ ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, తక్కువ కూడా అమ్ముకోవచ్చు. మొన్న మనము రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఈ రైస్ మిల్ అందరు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి మొత్తం కూడా కలెక్టర్లు అందరు కూడా గట్టిగా అంటే ఆర్డర్ ఇచ్చి ఏంటంటే ఎవడైనా కానీ రైతుకు గిట్టుబాటు ధర కంటే తక్కువ ₹1 తక్కువ ఉన్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి, వాళ్ళ ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయండి అంటే ఇవాళ మనకి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. అందుకని ఏమంటున్నామంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధర ఏదైతే ఉన్నదో దాన్ని చట్టబద్ధత చేస్తాం. చట్టబద్ధత అంటే పార్లమెంట్లో చట్టం చేస్తాం, అంతకంటే ఎవరైనా తక్కువ ఉన్నాయంటే వాటి క్రిమినల్ కేసు అవుతుంది, చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఆ రైతుల కొరకు చట్టబద్ధత కొరకు కూడా రైతు న్యాయం పేరు మీద చేసి ఇలా జనగణన మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇలా 50% మంది మన బీసీలు ఉన్నారు, 15%, 16% మంది ఎస్సీ సోదరులు, 8% మంది మన దగ్గర 12% ఉంటారు కానీ దేశంలో 8% మంది ఉన్న గిరిజనులు, ఇట్లా మైనార్టీలు 12%, వీళ్ళందరూ కలుపుకుంటే వీళ్ళే 90% అవుతున్నారు.
ఈ 90% మంది యొక్క కుల గణన అంటే ఏ కులం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఉన్నదా, చదువుకున్నారా, వాళ్ళకు ఉద్యోగం ఉందా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళది ఏందని తెలుసుకోవడానికి మొత్తం కులగణన చేద్దాం మొత్తం దేశం అంతటా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రమోట్ చేస్తే ఇవాళ మన ఎగ్జాంపుల్ చెప్పిండు కేంద్ర ప్రభుత్వంలో ఒక అత్యధిక టాప్ మోస్ట్ 500 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే దాంట్లో 9 మంది 10 మంది కూడా బీసీకి. అట్లా ఎక్కడ న్యాయం జరుగుతలేదని చెప్పి బీసీ కులగణన చేద్దామని చెప్పి కూడా మనం ఇలా గ్యారంటీ కార్డులో పెట్టుకున్నాం. అదేవిధంగా దీనికి కూడా మోడీ ఒప్పుకుంటాడు. ఇక్కడ మాట్లాడితే అరవింద్ నేను బీసీ అంటాడు, అక్కడ మోడీ నేను బీసీ అంటాడు. మరి అయ్యా మరి బీసీ జనగణనకి ఎందుకు ఒప్పుకుంటాడు, మీ స్టాండ్ ఏంటంటే చెప్పరు. ఇవాళ అదే ₹1,00,000 ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క మహిళా పేరు మీద అకౌంట్లో వేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. మహిళా భరోసా కింద నారీ న్యాయం. అదేవిధంగా మన ఉపాధి భూమి కూలి ప్రతి ఒక్కళ్ళకు ఫుడ్ కంపల్సరీ ఆహారం భద్రత ఉండాలని చెప్పి కూలి ఉండాలా, ఆహారం కొనుక్కోవాలంటే మనం డబ్బులు సంపాదించుకోవాలి ఫుడ్ తినాలని. వాళ్ళకి మినిమం సంవత్సరానికి 3 నెలలు 100 రోజులు ఎప్పుడైతే వ్యవసాయ పనులు ఉండేవో ఆ టైంలో వాళ్ళకు వ్యవసాయ కూలి పని మన ఎన్ఆర్జీఎస్ కింద ఈ ఉపాధి హామీ కూలి కల్పించి వాళ్ళను ఉపాధి కల్పించాలా, వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్లో ఎన్ఆర్జీఎస్ స్కీమ్ తెచ్చారు. అదే అప్పుడు ₹150 ఉండే. ఇప్పుడు ఏ వసతి లేకుండా ఈవెన్ గడపర కూడా వీళ్ళ ఇంటికి తీసుకుపోవాల్సి వస్తుంది. అందుకే సోనియా గాంధీ గారు ఆలోచించి ఏం చేస్తున్నారంటే ఉపాధి హామీ కూలీలకు కూడా ₹400 రోజుకు చేస్తుంది. దయచేసి మీరు గమనించండి. అంటే ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ ఒక 100 రోజులు పని చేస్తే ఎంతైతే ₹40,000 వస్తాయి. అంటే ఈ విధంగా ఇవాళ ఉపాధి హామీని కూడా ఏం చేస్తున్నారు, వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నారు. మన కూలీల కొరత రాకుండా మీ వ్యవసాయంలో మీరు పని చేయించుకున్నా మీకు ఈ ఉపాధి హామీ పథకం వర్తించేటట్టు ఈ విధంగా 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నాయి. నీకు పార్లమెంట్లో ఎన్నికైన తర్వాత మా గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుందో అని. దీనికి రివర్స్గా ఏముందో మోడీ గారు చెప్తున్నది. మోడీ గారు ఏమంటున్నారు, మనం అంతా ఆస్తులు పంచుతామంట, మందికి ఉన్నోళ్ళని గుంజుకుంటామంట. వేస్ ఖచ్చితంగా అదాని అంబానీ లాంటి వాళ్ళు దేశాన్ని దోచుకున్న వాళ్ళ ఆస్తులు గుంజుకుంటారు, పేదవాళ్ళకు పంచుతారని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఏమైంది, మోడీ గారు 12 లక్షల రూపాయల 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అంటే మన తెలంగాణ బడ్జెట్ ఎంత తెలుసా, 2,75,00,000 కోట్లు. మన తెలంగాణ బడ్జెట్ అంతా 10 అంతలు. డబ్బులు ముంచి బ్యాంకులను ముంచి గుజరాతీలందరూ కూడా పరదేశానికి పారిపోయారు. వాళ్లకు దివాలా తీసారని చెప్పి ఎన్పీ ఇచ్చారు, నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద మోడీ గారు రద్దు చేసేసారు. అదే రైతులు రుణమాఫీ చేయమంటే రైతులు సోమర్పతులు ఎదురంట. అంటే ఇది గుజరాతీల పాలన. దేశాన్ని మొత్తం దోసుకుంటున్నది, దేశాన్ని ఎవరైనా మోసం చేస్తున్నది అంటే వాళ్ళు ఎవరు, గుజరాతీలే. నువ్వు మిలిటరీలో చూడండి, ఒక్కడు ఉండడు, వీళ్ళు దేశభక్తులు అంట. ఎవరైనా మోడీ కుటుంబంలో కానీ మరి బీజేపీ వాళ్ళ కుటుంబాలలో కానీ ఎవరైనా దేశం కొరకు ప్రాణత్యాగం చేసిన ఉన్నారా, దేశం కొరకు జైల్లో అయినా ఉన్నారా చూడండి మీరు. మరి ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశ భక్తులు? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కులాల పేరు మీద, మతాల పేరు మీద రామ మందిరం కట్టినామని చెప్పి అక్షంతల పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. కానీ మరి మీకు పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చినాం, ఈ రైతులకు ఇండ్లు కట్టించినాం, పేదలకు ఇలాగేమన్నా రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పి ఓట్లు అడుగుతలేదు. కాబట్టి మనకు తెల్లారి రైతులకు రుణమాఫీ కావాలన్నా, మనకు ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, మరి పంటకు గిట్టుబాటు ధర కావాలన్నా, మన బతుకులు బాగుపడాలంటే అదట్టు పేదలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలు అందరూ కూడా వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మీరందరూ ఒక ఆలోచన ఉండొచ్చు, ఇక్కడ గోవర్ధన్ ఎట్లా ఓడిపోయిండు, భూపతి రెడ్డి సార్ గెలిచిండు, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, మరి ఇక పార్లమెంట్ ఎన్నికలతో మాకేం సంబంధం అని. పార్లమెంట్ అనేది ముఖ్యం, ఢిల్లీ నుండే పరిపాలన సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ విభజన జరిగినప్పుడు రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి అంశాలు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు మన ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలన్నా, మనకి ఇందిరమ్మ ఇళ్లలో ఇంకెక్కువ ఇళ్ళు రావాలన్నా, డబ్బులు రావాలన్నా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి అందులో మీరు చూసిరు
ఒక 5 ఏళ్ళేమో కవిత ఉండే ముఖ్యమంత్రి కూతురని మనం గెలిపించినాం అప్పుడు ప్రజలు. ఆమె ఏం చేయలేదని చెప్పి మళ్ళీ డీసీ కొడుకు అని చెప్పి ఈయనను గెలిపించినాం. మరి ఈయన ప్రభుత్వం అక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కేంద్రంలో ప్రభుత్వం ఉండి కూడా ఎంపీ గారు ఏం చేయలేదు. అదే నేను అడుగుతా ఉన్నా, ఇలా ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క తాండాలన్నా అరవింద్ పెట్టిన ఫండ్ ఉందా? ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఉందా? మన శ్రీకొండ మండలం చూద్దాం అంటే ఇలా 10 ఏళ్ళ అధికారంలో ఉండి టీఆర్ఎస్ అధికారం ఉండి ఎమ్మెల్యే ఉండి కూడా ఏం చేసిండో ఆయన గురించి మనం మాట్లాడే అవసరం లేదు. అది ఓట్లు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఓట్లు వేస్తే అది మోర్లో పడ్డట్టే ఉంటుంది. మోర్లు వేసినట్టే, అది నీళ్ళలో వేసినట్టు అన్నట్టుగా. అంటే అది వేస్ట్ అయిపోతుంది, అది గెలిచేది లేదు, పాడు కాదు. కేసీఆర్ పోయి నేను కొట్టిన దెబ్బకు కేసీఆర్ పోయి బాత్రూంలో పడ్డాడు. ఇప్పుడు కారు పోయి గ్యారేజ్లో పడ్డది. అది 4 టైర్లు పంక్షన్ కాదు, ఇంజన్ కూడా ఖరాబ్ అయింది. ఇక మన లేవది రాదు రోడ్డు మీదకి. ఇక మనోడి సంగతి తెలుసు. ఇక 15 రోజులు దవకాలు ఉంటుండే, 15 రోజులు పబ్లిక్లో తిరుగుతుంది. ఇంతకుముందు అయ్యా కొడుకులు ఒకటి తెల్ల దగ్గర తిరుగుతుంది, ఒక పొద్దున దగ్గర తిరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు ఇంట్లో అంటారు. ఇవాళ ఏంటంటే మన తమ్ముడు చెప్పారు కదా, ఇట్లనే ఏదైనా కేసీఆర్ పైసలు ఇస్తాడేమో ఇలా జేబులో పెట్టుకొని తిరుగుదామని డ్రామా చేస్తున్నాడు. కానీ అక్కడ గెలిచలేదు, పీకెళ్ళలేదు. కాబట్టి అది టీఆర్ఎస్ ఓటేస్తే అది నీళ్ళలో వచ్చినట్టే. ఇక ఆల్రెడీ మనం బీజేపీకి వేసిన 10 ఏళ్ళు. నేనేమంటున్నా అంటే ఒక పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఇలా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు. మరి ఒక అడ్వకేటు, మచ్చలేని నాయకుడు, సీనియర్ నాయకుడు. కాబట్టి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని మన పార్లమెంట్లో పంపిస్తే స్వయం వకీల్ ఆయన. సో రాజకీయ అనుభవం ఉంది, మన ప్రాంతం గురించి మాట్లాడతాడు, పార్లమెంట్లో మాట్లాడతాడు, మీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు, ఫండ్స్ చేస్తాడు, మనకు కూడా కొన్ని వస్తాయి. అందుకని ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు ఈ ఎన్నికలను అజమాయిషిగా తీసుకోకండి. ఇక్కడ మనకు అత్యధిక మెజారిటీ వస్తే ఖచ్చితంగా మనం కొట్లాడి మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు. అందుకనే నేను ఆ రోజు కూడా చెప్పిన, ఈ రోజు కూడా చెప్తున్నా మీకు అందరు కూడా, మీరందరూ ఈ అనుకుంటున్నారు ఏంటంటే ఈ మారుమూల ప్రాంతం అని మీరు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఈ ప్రాంతం రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. మీకు అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఉద్యమాల గడ్డలు ఇవి. సో ప్రజా సమస్యలు మీకు తెలుసు, ఏ పార్టీ వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా మీరు ఎవరెవరైతే ఎక్కువ బూత్లలో ఎక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళకి ఎక్కువ ఫండ్ ఇచ్చే బాధ్యత నాది. జీవన్ రెడ్డి గారితో కొత్త కూడా మీకు తెప్పిస్తాం. కాబట్టి మీరందరూ కూడా తక్కువ దీని ఎలక్షన్ తక్కువ తీసుకోండి. ఒక 15 రోజుల్లో ఉన్నది, ఇవాళ 27, మనం 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఏదైతే ఈ గ్యారంటీ కార్డ్స్ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. దయచేసి నా ఎన్నికల్లో ఎట్లయితే మీరు ఇంటింటికి పోయి ప్రచారం చేసిండ్రో అట్లనే ఈ గ్యారంటీ కార్డ్స్ మీకు ఇస్తాం. మీరు కూడా ఇంటింటికి పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ లాభాలు జరుగుతాయని మీరు చెప్పాల్సిన బాధ్యత మీది. చెప్పి వాళ్ళను పోలింగ్ నాడు ఎన్నికల బూత్ వరకు తీసుకొచ్చి వాళ్ళని ఓటిపించే బాధ్యత కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి మరి మళ్ళీ బీజేపీకి గెలిచింది అనుకో, ఏమైతే తెలుసా, ఆయనకి మళ్ళొకసారి ఔరేక్ బార్ మోడీ 400 సీట్ అంటుండు. ఇక్కడ ఉన్న గిరిజన సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ గమనించాలా, రాజ్యాంగాన్ని మార్చబోతుండ్రు. మీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తారు, కులగణన జరగది, వ్యవసాయానికి గిట్టుబాటు ధర రాదు. మళ్ళీ ఇంకో రామ మందిరం పోయింది కదా, కృష్ణ మందిరం అంటారు, కానీ ప్రజల కోరికేది ఏం లేదు. వాళ్ళు టోటల్గా గిరిజనులకు, ఎస్సీలకు, మైనార్టీలకు వ్యతిరేకము, బీసీలకు, పేదలకు వ్యతిరేకం. వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు అదానీ అంబానీ కొరకే పనిచేస్తారు. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ 5 ఏళ్ళ దాకా రాదు. మీరందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తప్పకుండా. ఇంకా ఇట్లా కొంతమంది ఇప్పటిముందు మాట్లాడారు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు అంటారు. అందరినీ కూడా గుండెలు పెట్టుకొని కాపాడుకుంటాం. పాత వాళ్ళకు కొంచెం ఎక్కువనే ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ముందొచ్చిన వాళ్ళు ముందే ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు, వాళ్ళని వెనుక పెట్టేది లేదు. కానీ అందరినీ కూడా మా పార్టీలోకి వచ్చి పనిచేసి జై కాంగ్రెస్లు అందరూ కూడా మా వాళ్ళే. కాబట్టి మీకు అందరు కూడా ఏమాత్రం అనుమానం లేదు. మీకు నా సంగతి అయితే మీకు తెలిసి 24 గంటలు అందుబాటులో ఉంటుంది నా ఫోను. మీకు అర్ధరాత్రి కూడా మీకు అందుబాటులో ఉంటాం. దేనికి కూడా మీకు ఏది అవసరం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చందన్ నాయక్ గారు ఉంటారు, మరి మీ స్థానిక నాయకులు ఉన్నారు, బాలరాజు గారు, మాన్సింగ్ గారు ఏరియాలో, మరి ఎర్రన్న గారు, మన రవి, వీళ్ళందరూ ఎట్లా మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మనం ఈ 15 రోజులు కొన్ని ఎన్ని పనులున్నా కానీ ఇంకోటి ఒక సూచన చేయదలుచుకుని ఇక్కడ, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంత కార్యకర్తలు
కాబట్టి మీకు అందరు కూడా ఇప్పుడు ఎండలు ఉన్నాయి. పొద్దున పూట ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్ళండి, మీ జాబ్ గ్యారంటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదంతా ఇది మన కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల గురించి. సాయంత్రం సల్లబూట 7 గంటల తర్వాత ఇంటింటికి పోయి అక్కడ ఈ గ్యారంటీ కార్డుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కూడా ఎవరు చేస్తారంటే మన కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి ఎట్లాగో మనలోకి వేస్తారు ఓట్లలో. మీరు ప్రత్యేకంగా పోవాల్సింది టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి, బీజేపీ వాళ్ళ ఇంటికి పోయి ఈ కార్డు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఒక మహిళ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కూడా ఒక రైతు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో కూడా ఒక యువకుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళని మన వైపు మరుకోవాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక 15 నిమిషాలు ఇంట్లోకి పోయి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ కూడా మన వైపు మరుకోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి సాయంత్రం పూట డోర్ టు డోర్ చేయండి. తర్వాత అవసరం ఉంటే ఆడ కాలనీలో గల్లీ మీటింగ్స్ అంటారు, గల్లీ మీటింగ్ పెట్టండి, వాళ్ళతో చర్చ పెట్టండి. మోడీ ఏం చేసిండు, మరి కాంగ్రెస్ ఏం ఇంత గతంలో ఏం చేసి ఇప్పుడు రాబోయే కాలంలో కాంగ్రెస్ గెలిస్తే మరి రాహుల్ గాంధీ గెలిస్తే ఏం చేస్తారు అన్నది చర్చ పెట్టి మళ్ళీ మైండ్లోకి ఎక్కేటట్టు చేస్తే ఖచ్చితంగా మనం ఈ ప్రాంతంలో ఇంతకుముందు దానికంటే ఎక్కువ మెజారిటీ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది కూడా మనకు సిరికొండ మండలంలోనే 7 మండలాల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఈసారి మొన్ననే మన మండల మీటింగ్ అయినప్పుడు చెప్పినాం, మన మాట కూడా ఇచ్చినాం, మన ఆయన జీవన్ రెడ్డి గారికి మన మండలం నుండి 10,000 మెజారిటీ ఇస్తామని చెప్పి. కాబట్టి మన ఈడ కూడా మన ఒక 30 ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ వస్తున్నది. ఇక్కడ మన ఏమంటారు ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ కోడ్ కాగానే నేను దానికి టెండర్ వేస్తాను, ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మళ్ళీ నేను ఫౌండేషన్ కూడా ఇస్తాను. దయచేసి మీరు ఈ ప్రాంతం వాళ్ళు నన్ను ఆదరించిండ్రు, మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జెండా ఎత్తుకున్నారు కాబట్టి ఇవాళ నేను ఈ స్టేజ్లో మన గవర్నమెంట్ ఉంది. దయచేసి రాబోయే ఎన్నికల్లో కూడా మరి జీవన్ రెడ్డి గారు కూడా గెలిపించి భారీ మెజారిటీతో గెలిపేయండి. తప్పకుండా జీవన్ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొస్తాం. మళ్ళీ నేను ఈసారి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వీలు కాదు కాబట్టి గెలిచిన తర్వాత ఇక్కడ తీసుకొస్తా. అదే కేంద్రంలో మంత్రి అవుతాడు అంటూ నేను అదే చెప్పబోయినా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అందరికంటే సీనియర్ ఈయననే ఎంపీలలో. మళ్ళీ బీజేపీ ఏదో సోషల్ మీడియాలో 400 అంటే మన కేసీఆర్ కూడా 100 అన్నాడు. అయిందా 100 సీట్లు వచ్చినా? సోషల్ మీడియా కాదు, ఇవాళ దేశంలో మళ్ళా ఇండియా కూటమి రాబోతుంది. మోడీ గారి భయంతోనే ఇలా కులము మతము అడ్డం పెట్టుకొని ముస్లింస్ తరఫున మాట్లాడుతూ ఉన్నాడు వ్యతిరేకంగా. ఎందుకంటే అలా కావాల్సిందల్లా ఇద్దరి మధ్య కుల మతాల వెలి కావాలి, మన హిందువులందరూ ఓట్లు వేయాలన్నది. అభివృద్ధి కాదు, దేశం కాదు. అంటే ఈ మతాల పట్ల కులాల పట్ల విభజించే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలా. దేవుడు అందరికీ సమానమే, అందరము ఆ దేవుని ద్వారా మనం భూమి మీదకి వచ్చిన వాళ్ళమే. ఆ భూమి అందరిది, మనందరిది, అందరు సమానమేడ. సో మతాల ప్రకారము కులాల ప్రకారం కాదు, మన బతుకులు ఎట్లా బాగుపడతాయి, మన పొలాలకి ఎట్లా లాభం అవుతుంది, మన పిల్లలు ఎట్లా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, మనకి ఇండ్లు ఎట్లా వస్తాయి, గవ ఆలోచించండి. మన బతుకులు ఎట్లా బాగుపడతాయని ఆలోచించండి. కాబట్టి మోడీ గారు మళ్ళా అధికారంలో రావట్లేదు. దయచేసి మీ సోషల్ మీడియా నమ్మకండి. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి వస్తుంది. అందుకనే ఇవాళ వాళ్ళు ఇంకా సౌత్ ఇండియా పడ్డారు చిన్న చిన్న